మనం చాలా ఇయర్స్ నుంచి స్టార్టప్ ఇండియా అని వింటున్నాం. ఇన్క్యుబేషన్ సెంటర్స్ గురించి, అక్కడ ఇన్నోవేషన్ కి రూపం ఇస్తారని వింటున్నాం. అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు మీ స్టోరీ గనక కమెంట్స్ లో పెడితే మీ ఇన్స్పిరేషన్ చాలా మందికి హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆలోచిస్తే మన స్టార్టప్స్ నిజంగా ఇన్క్యుబేట్ అవుతున్నాయా? నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. మన స్టార్టప్స్ ఇన్క్యుబేట్ అవుతున్నాయా లేక రిజిస్టర్ మాత్రమే అవుతున్నాయా? డిఫరెన్స్ చాలా పెద్దది. అది ఇవాళ డిస్కస్ చేద్దాం. డిపిఐఐటి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి గవర్నమెంట్ కొత్త రిఫార్మ్స్ మీద వర్క్ చేస్తోంది. ఇన్క్యుబేషన్ సెంటర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తోంది. యూనివర్సిటీస్ లో ఇంకా ఎక్కువ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని ఎంకరేజ్ చేస్తుంది. దీనికోసం చాలా టెంప్లెట్స్ అండ్ స్టాండర్డ్ మోడల్స్ ని ప్రిపేర్ చేస్తోంది. ఎగ్జిస్టింగ్ ఇన్క్యుబేటర్స్ మధ్య కొలాబరేషన్ ఇంప్రూవ్ చేయాలని కూడా చాలా ట్రై చేస్తోంది. ఇక కార్పొరేట్ కంపెనీస్ ప్రతి ఒక్కటి కూడా కనీసం ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ తో పార్ట్నర్ అవ్వాలని ఎంకరేజ్ చేస్తోంది. యు నో వాట్ దిస్ మీన్స్? ఇట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గవర్నమెంట్ ఐడియాలజీ, ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్టివ్స్ అయితే చాలా క్లియర్ గా ఉంది. ఇన్నోవేషన్ పెంచాలి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ ని సపోర్ట్ చేయాలి అని. ఇండియాలో స్ట్రాంగర్ స్టార్టప్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేయాలని డైరెక్షన్ పాజిటివ్ గా ఉంచి మంచి ఇంటెంట్ తో పాలసీ మేకింగ్ లో చాలా చేంజెస్ తీసుకొస్తోంది, అమెండ్మెంట్స్ చేస్తోంది, ఇంప్రూవ్మెంట్స్ చేస్తోందని ఆఫ్ లేట్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ స్ట్రాటజిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి ఒక మ్యాపింగ్ క్వశ్చన్ వేసుకోవాలనిపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ మాత్రమే. అయితే ఆంటర్‌ప్రెన్యూర్స్ సక్సెస్ఫుల్ అవ్వడం ఇస్ ద ట్రూ వాల్యూ జనరేషన్. బిల్డింగ్ ఉండడం, ఆఫీస్ స్పేస్ ఇవ్వడం ఇన్క్యుబేషన్ కాదు. మెంటరింగ్ జరగడం, బిజినెస్ మోడల్ ని వ్యాలిడేట్ చేయడం అనేది అసలైన ఇన్క్యుబేషన్. యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ సర్టిఫికేట్స్ పొందడం ఇన్క్యుబేషన్ అవుతుందా? అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి? కస్టమర్స్ ని కనెక్ట్ చేయడం ఇన్క్యుబేషన్. పిచ్ డెక్ ప్రిపేర్ చేయడం కాదు, ద రియల్ వాల్యూ క్రియేషనే కదా ఇన్క్యుబేషన్ అంటే. రెవెన్యూ జనరేట్ చేయడం ఈజ్ ప్రోగ్రెస్. చాలా మంది ఫౌండర్స్ ని కలిసినప్పుడు ఐడియా ఉంటోంది, ప్యాషన్ ఉంటోంది, టెక్నాలజీ ఉంటోంది, కానీ మార్కెట్ క్లారిటీ ఉండట్లేదు. కస్టమర్ ఎవరో తెలీదు, ప్రైసింగ్ ఎలా పెట్టాలో తెలీదు, ఫస్ట్ సేల్ ఎలా తెచ్చుకోవాలో తెలీదు, క్యాష్ ఫ్లో ఎలా మెయింటైన్ చేయాలి. ఇవే కదా అసలు రియల్ టైమ్ ఇష్యూస్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇక్కడ గనక సరైన గైడెన్స్ దొరికితే దట్ ఈస్ ఇన్క్యుబేషన్ ఇన్ మై ఒపీనియన్. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ అంటే మెషిన్స్ కొనడం కాదు కదా, మార్కెట్ ని క్రియేట్ చేయడం. నేను రోజారాణి ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్, మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ ఎంఎస్ఎంఈ స్ట్రాటజీలో ఉండడం వల్ల నేను చూస్తున్న బిగ్గెస్ట్ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి మ్యాపింగ్ చేస్తూ వాల్యూ క్రియేట్ చేయాలన్న ఒక చిన్న థాట్ తో ఈ వీడియో చేస్తున్నాను. ఇన్నోవేషన్ కి మెంటరింగ్ ఉంటుంది, కమర్షియలైజేషన్ కి మెంటరింగ్ ఉండట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎక్కడో ఒక పొరన స్వార్థం కనిపిస్తోంది. సో దాన్ని ఎలా జనరేట్ చేయగలుగుతాం, ఎలా క్రియేట్ చేయగలుగుతాం అనేదే చిన్న ఆలోచన. ప్రోటోటైప్ నుంచి ప్రోడక్ట్ వరకు జర్నీ ఒకటైతే, ప్రోడక్ట్ నుంచి ప్రాఫిటబుల్ బిజినెసెస్ వరకు జర్నీ ఇంకొకటి ఉంటుంది. మన ఇన్క్యుబేషన్ సెంటర్స్ రెండిటిని ఈక్వల్ గా ఫోకస్ చేస్తున్నాయా? ఇది ఒక బిగ్ గ్యాప్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ మేనేజ్మెంట్స్ ఈ విషయాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజెస్ లో బ్రిలియంట్ ఐడియాస్ ఉంటున్నాయి వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్క్షాప్స్. అయితే ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఉంటుంది, ల్యాబ్స్ ఉంటున్నాయి. టైప్ చేయడానికి కూడా కింద మీద పడి ఎలాగైనా సాధిస్తున్నారు. కానీ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఆ స్టార్టప్ ఎక్కడికి వెళ్తోంది? ఎంఎస్ఎంఈ అండ్ ఇండస్ట్రీ నెట్వర్క్ తో కనెక్ట్ అవుతోందా? సప్లై చైన్ లో ప్లేస్ దొరుకుతోందా లేక ఫైల్లో కేస్ స్టడీ లాగా మిగిలిపోతోందా? చివరికి ఇంకెప్పుడు సంపాదిస్తావనే క్వశ్చన్స్ తోటి ఆ స్టార్టప్ ఐడియాస్ ని వదిలేసి ఎక్కడో అక్కడ ఎంప్లాయ్మెంట్ వెతుక్కుంటూ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా మిగిలిపోతున్నారా? ఇది ఒక్కసారి మనందరం ఆంటర్‌ప్రెన్యూర్స్ అయినా ఈ ఈకో సిస్టమ్ లో భాగం ఉండి పాలసీ మేకింగ్ లో భాగం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం. నా ఒపీనియన్ ప్రకారం ఇన్క్యుబేషన్ అంటే ఈకో సిస్టమ్, సింగిల్ ఇన్స్టిట్యూషన్ కాదు. యూనివర్సిటీ, ఇండస్ట్రీ, ఇన్వెస్టర్స్, మెంటార్స్, కస్టమర్స్, ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్, గవర్నమెంట్, ఇలా అందరూ కలిస్తేనే, అందరి మధ్య కమ్యూనికేషన్ ఉంటేనే దాట్ ఈస్ ఇన్క్యుబేషన్. అక్కడే నాకు లఘు ఉద్యోగ భారతి సూపర్ గా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఎల్యూబిలో థౌజండ్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో ఉంటారు. వాళ్ళకి ఫెయిల్యూర్స్ తెలుసు, సక్సెస్ తెలుసు. వాళ్ళ జర్నీలోనే ఒక పెద్ద లైబ్రరీని మనం వెతుక్కోవచ్చు. ఫ్యాక్టరీ రియాలిటీస్ తెలుసు, బోర్డ్ రూమ్ కష్టాలు తెలుసు, పిచ్ డెక్ అలవాట్లు తెలుసు, కంప్లయన్సెస్ తెలుసు, ఎక్స్పోర్ట్స్ తెలుసు, ప్రొడక్షన్ తెలుసు, పీపుల్ మేనేజ్మెంట్ కూడా అప్పటికే తెలిసిపోతుంది.
క్యాష్ ఫ్లో తెలుసు. ఒక్కసారి ఇమాజిన్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మెంటర్ నెట్వర్క్ కంపల్సరీగా ఉంటే సూపర్ గా ఉంటుంది. స్టార్టప్ ఫౌండర్ కి ఎవ్రీ మంత్ యాక్చువల్ ఫ్యాక్టరీ విజిట్ కంపల్సరీ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. రియల్ పర్చేస్ మేనేజర్స్ తో ఇంటరాక్షన్ ఉంటే ఓఈఎం ఎక్స్పెక్టేషన్స్ డైరెక్ట్ గా తెలిసిపోతాయి. సగం ఇష్యూస్ ముందే అర్థమవుతాయి. అండ్ దాంట్లో లీగల్ కంప్లైన్సెస్ ఏముంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లా పనిచేస్తుంది. స్టార్టప్ సర్వైవల్ ఛాన్సెస్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి అండ్ డైరెక్టర్స్ కి ఇంక్యుబేషన్ సపోర్ట్ దొరికినట్టు అవుతుంది. ఇంకొక ఆలోచన ఏంటంటే స్టార్టప్ సక్సెస్ ని గ్రాంట్స్ తో రిజిస్ట్రేషన్స్ తో మెజర్ చేయకూడదు. మెజర్ చేయాల్సింది 3 years తర్వాత ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఎంత రెవెన్యూ క్రియేట్ చేశారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి, ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, ఎన్ని పేటెంట్స్ నిజంగా కమర్షియలైజ్ అయ్యాయి, ఎన్ని ఎంఎస్ఎంఈస్ కస్టమర్స్ అయ్యారు అనే డేటా ట్రాన్స్పరెన్సీ కనుక వస్తే రియల్ ఇంపాక్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది అండ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇన్స్పిరేషన్ క్రియేట్స్ ద ఈకో సిస్టమ్. 3 ఎజెండాస్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, విచ్ ఇస్ బిజినెస్ స్ట్రాటజీస్ త్రూ కాన్సైన్స్ బ్యాక్డ్ క్యాపిటలిజం. అప్పుడు ఆబ్వియస్లీ ఎంఎస్ఎంఈస్ గ్రో అవుతాయి కాబట్టి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది డేటా వరకు పరిమితం కాకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రూపంలో తిరిగి రావాలని, అలాగే సస్టైనబుల్ లివింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ తో ఇంక్యుబేషన్ సెంటర్స్ కి కూడా ఈ 3 డైమెన్షన్స్ కనుక ఇన్ మై పర్స్పెక్టివ్ ఆపాదిస్తే బిజినెసెస్ స్టేబుల్ గా ఉండాలి. ఉమెన్ ఫౌండర్స్ కి ఈక్వల్ ఈకో సిస్టమ్ ఉండగలగాలి. సస్టైనబిలిటీ బిజినెస్ మోడల్లో ఇంటిగ్రేట్ అవుతోందో లేదో చెక్ చేసుకుంటే ఫ్యూచర్ ఇన్క్యుబేషన్ మెట్రిక్స్ అయితే గనక ఆ దిశగా అడుగులేయగలుగుతాం అనేది నా ఆలోచన. ఇంకొక ప్రాక్టికల్ ఆలోచన ఏంటంటే ప్రతి ఇన్క్యుబేషన్ సెంటర్ కి ఒక లోకల్ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ తో క్వార్టర్లీ ఇంటరాక్షన్ కండక్ట్ చేస్తే అండ్ అది మ్యాండేటరీ చేస్తే స్టూడెంట్స్ కి మార్కెట్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా తెలుస్తాయి. ఎంఎస్ఎంఈస్ కి ఫ్రెష్ ఇన్నోవేషన్ కూడా దొరుకుతుంది. విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అట్లీస్ట్ 30% ఆఫ్ స్టార్టప్ ఫౌండర్స్ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వకుండా అప్లికేషన్ ఇచ్చారు, రెస్పాన్స్ రాలేదు, మెంటర్ దొరకలేదు, ఫాలో అప్ జరగలేదు, ఐడియా స్టాగ్నేట్ అయిపోయింది లాంటి సిచ్యువేషన్స్ ఉండకుండా, డిసప్పాయింట్మెంట్ దగ్గర జర్నీ స్టాప్ అవ్వకుండా ఇండియాలో ఇంక్యుబేషన్ ఈకో సిస్టమ్ ఒక్క ఇన్స్టిట్యూషన్ తో అయిపోదు. డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఉంటుంది. యూనివర్సిటీ ఉంటుంది, ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ ఉంటారు, ఇండస్ట్రీ మెంటర్స్ ఉంటారు, అసోసియేషన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ ఆంటర్ప్రినర్స్ ఉంటారు అనే ఒక డైరెక్షన్ అనేది క్లియర్గా దొరుకుతుంది. నాలెడ్జ్ ఎప్పుడు ఒక ప్లేస్లో మాత్రమే ఉండదు, కానీ ఇలాంటి అప్రోచ్ ఉండాలంటే కనెక్షన్స్ బిల్డ్ అవ్వాలి, నెట్వర్కింగ్ ఉండాలి, కాన్వర్జేషన్స్ కంటిన్యూ చేయాలి. అందుకే లఘు ఉద్యోగ భారతి లాంటి కమ్యూనిటీస్ ని అప్రోచ్ అవ్వడం వల్ల ఇంక్యుబేషన్ సెంటర్స్ లో ఉన్న గ్యాప్స్ ని ఐడెంటిఫై చేద్దాం. రైట్ రిప్రజెంటేషన్ తో గోల్ వైపు నడవడం ఈజీ అవుతుంది కాబట్టి. బికాస్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎంఎస్ఎంఈ ఓనర్ ఇచ్చిన 30 minutes ఆఫ్ గైడెన్స్ ట్రస్ట్ మీ 3 months ఆఫ్ ఇంక్యుబేషన్ కన్నా ఎక్కువ వాల్యూ క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ రీఫార్మ్స్ కంటిన్యూ అవుతున్నాయి. డిపిఐఐటి డైరెక్షన్ పాజిటివ్ గా ఉంది. యూనివర్సిటీస్ ముందుకు వస్తున్నాయి. కార్పొరేట్స్ ని కనెక్ట్ చేయడానికి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇన్క్యుబేషన్ ని బిల్డింగ్ లా చూడకుండా మూవ్మెంట్ లా చెయ్యాలి. ఐడియాని ఇన్నోవేషన్ గా మార్చడం ఒక స్టేజ్, ఇన్నోవేషన్ ని ఇండస్ట్రీగా మార్చడం నెక్స్ట్ స్టేజ్, ఇండస్ట్రీని ఇంపాక్ట్ గా మార్చడం ఈజ్ ద ఫైనల్ స్టేజ్. అదే మన ఆంటర్ప్రినర్స్ జర్నీ కూడా. ఓ మై గాడ్, ఆ జర్నీ గ్రాఫ్ అయితే ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఒక రోజు హై, ఒక రోజు లో, అండ్ స్టిల్ వి గెట్ అప్ అండ్ మూవ్ ఆన్. అలా ఎన్నో జర్నీస్ అయితేనే అదే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ సక్సెస్ అయినట్టు నా అభిప్రాయం. ఆ జర్నీలో కూడా హ్యుమానిటీ, ఇమోషనల్ ఈక్వాలిటీ అండ్ ఫెయిర్ ట్రేడ్ ని మర్చిపోకుండా మసలుకోవడమే నేను అనే కాన్సైన్స్ బ్యాక్డ్ క్యాపిటలిజం. ఎందుకంటే ఒక స్టార్టప్ సక్సెస్ఫుల్ అయితే ఒక ఫౌండర్ మాత్రమే ఎదగకూడదు, జాబ్స్ క్రియేట్ అవ్వాలి. ఆ జాబ్ చేస్తున్న వాళ్ళకి మరింత మోటివేషన్ వచ్చి ఆ జర్నీ కంప్లీట్ అయ్యే వరకు తోడు ఉండాలనిపించాలి. అండ్ ఫేర్గా వాళ్ళు కాంపెన్సేట్ అవ్వాలి. కంపెనీతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి. ఎంఎస్ఎంఈస్ అప్పుడే స్ట్రెంగ్తెన్ అవుతాయి. మనం టీంని చూసుకుంటే టీమే కంపెనీని చూసుకుంటుంది. దిస్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఉమెన్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఈక్వల్ ప్లాట్ఫామ్స్ వస్తాయి, సస్టైనబుల్ సొల్యూషన్స్ మార్కెట్కి వస్తాయి. అక్కడే స్టార్టప్ ఈకో సిస్టమ్ ఒక ఎకనామిక్ మూవ్మెంట్ గా మారిపోతుంది. నా హంబుల్ ఆలోచన ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ అండ్ ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ రెండు ప్యారలల్ గా కాకుండా
కాంప్లిమెంట్ గా వర్క్ చేస్తే ఇన్నోవేషన్ కి మార్కెట్ దొరుకుతుంది, మార్కెట్ కి ఇన్నోవేషన్ దొరుకుతుంది. అప్పుడే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ ఈకో సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఆ గ్యాప్ ని మ్యాప్ చేయడానికి ప్రతి ఫోరంలో ప్రతి అసోసియేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఫేస్ చేసిన ఇష్యూస్ ని హైలైట్ చేయాలి. ఇష్యూస్ చర్చించుకుంటేనే కదా స్కోప్ తెలుసుకునేది, దారులు వెతికితేనే సొల్యూషన్ కనుక్కునేది. అందుకే క్వశ్చన్స్ ఆర్ సో ఇంపార్టెంట్, స్పీకింగ్ అప్ ఇంకా మంచిది అండ్ మోస్ట్ నీడెడ్ ఫర్ ప్రోగ్రెస్. ఈ విషయం మీద మీకున్న ఒపీనియన్స్ ని లఘు ఉద్యోగ భారతికి మెయిల్ చేయాలనుకుంటే officeadmin@లఘు ఉద్యోగ భారతి తెలంగాణకి మీరు మెయిల్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ సూట్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ రెలెవెంట్ కాంటెంట్. జై వికసిత ఆత్మనిర్భర్ భారత్. నేను రోజా, సైనింగ్ ఆఫ్.